అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. నా పేరు దేవ. మా కంపెనీ పేరు వచ్చేసరికి కాసా డెకర్స్ ఇంటీరియర్స్ అండ్ ఫర్నిషింగ్స్. మా దగ్గర ఉండే ప్రొడక్ట్స్ డోర్ కర్టన్స్, విండో బ్లైండ్స్ అండ్ వాల్ పేపర్స్, వుడెన్ ఫ్లోరింగ్, వినైల్ ఫ్లోరింగ్ అండ్ పీవీసీ ఫ్లోరింగ్స్ అండ్ కార్పెట్స్. సో ఐ విల్ షో అండి. ఫస్ట్ అండి డోర్ కర్టన్స్ వచ్చేసరికి ఏంటంటే రెగ్యులర్ కర్టన్స్ ఉంటాయి అండ్ కస్టమైజ్డ్ కర్టన్స్ ఉంటాయి. సో రెగ్యులర్ కర్టన్స్ అంటే మనకి కామన్గా మనం ఎప్పుడు ఇయర్స్ నుంచి చూస్తున్న కలర్ కాంబినేషన్స్, అదే ప్యాటర్న్స్ ఉండే కర్టన్స్. బట్ ఇప్పుడు ఏంటంటే మొత్తం రీసెంట్గా కస్టమైజ్డ్ వచ్చింది. మన ఇంట్లో ఉన్న మన ఇంటీరియర్కి తగ్గట్టుగా ఆ కలర్ కాంబినేషన్కి మనకి ఎలా కావాలంటే అలాగా మనం కంపెనీకి ఆర్డర్ చేస్తే వాళ్ళు ప్రింట్ చేసి మనకి అదే మోడల్ని తయారు చేసి మనకు పంపిస్తూ ఉంటారు. సో యాజ్ పర్ కస్టమైజేషన్ మనం చేసేయగలుగుతాము. ఇది అసలుకి కర్టన్స్లో మేజర్ బ్రాండ్స్ ఇప్పుడు ఎప్పుడో 50 years నుంచి ఉండగా డీడీకార్ కంపెనీ అనేది ఒక కంపెనీ ఉంది, మేజర్ బ్రాండ్. ఆల్మోస్ట్ 75 years నుంచి కంపెనీ వరల్డ్ వైజ్గా టాప్ నెంబర్ 1లో ఉంది. బట్ నౌ ఏషియన్ పెయింట్స్ వాళ్ళు కర్టన్స్లోకి వచ్చారు. సో వీఆర్ ఆథరైజ్డ్ డీలర్ ఫర్ ఏషియన్ పెయింట్స్ అండ్ డీడీకార్ కంపెనీ, మేజర్ బ్రాండ్స్ వరల్డ్లో నెంబర్ 1 కంపెనీస్ రైట్ నౌ ఇన్ ద కర్టన్స్ బిజినెస్లో. అండ్ సెకండ్ వన్ బ్లైండ్స్లో సో డిఫరెంట్ బ్లైండ్స్ ఉన్నాయండి. ఫస్ట్ వన్ రోలర్ బ్లైండ్స్. జనరల్గా రోలర్ బ్లైండ్స్ అనేది ఏంటంటే వన్ క్లాత్ వస్తుంది, ఒకటే క్లాత్ పైనుంచి కింద వరకు రోల్ చేసుకోవచ్చు, పైకి కిందకి. అండ్ ఇది జనరల్గా ఎక్కడ యూజ్ చేస్తారంటే మనకి కమర్షియల్ అంటే ఆఫీస్ పర్పస్ కానీ లేకపోతే హోటల్స్, హాస్పిటల్స్ ఇట్లా ఎక్కడైతే కమర్షియల్ ప్లేస్ ఉంటుందో ఆ ప్లేస్ వరకు దీన్ని ఎక్కువగా రోలర్ బ్లైండ్ని యూజ్ చేస్తారు. దాన్ని ఎందుకు రోలర్ బ్లైండ్స్ కమర్షియల్ ఎక్కువ యూజ్ చేస్తారంటే ఎకానమీ రేంజ్లో ఉంటుంది. అట్ ద సేమ్ టైం మనకి దానివల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఏంటి, మన జనరల్గా సమ్మర్ టైంలో అవుట్ సైడ్ ఉండే టెంపరేచర్కి ఇన్సైడ్ ఉండే టెంపరేచర్కి ఆల్మోస్ట్ ఈక్వల్గా ఉంటుంది వితౌట్ ఏసీ. బట్ వన్స్ మనం ఏసీ ఆన్ చేసిన తర్వాత జనరల్గా ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను మీకు. 1.5 ton ఏసీని కనుక మనం రన్ చేసేటప్పుడు నార్మల్ కండిషన్ ఉన్నప్పుడు ఏంటంటే 1 ton జనరల్గా రన్ అవుతూ ఉంటుంది. అదర్వైజ్ మన రూమ్ టెంపరేచర్ కానీ కంట్రోల్లో లేదు అని అంటే 1.5 రన్ అవుతూ ఉంటుంది జనరల్గా. సో అప్పుడు ఏంటంటే మన సన్లైట్ కానీ బయట ఉన్న రూమ్ టెంపరేచర్ కానీ బయట ఉన్న టెంపరేచర్ మనం కంట్రోల్ చేయలేకపోవడం వల్ల మనకి కరెంట్ బిల్ ఎక్కువ వస్తూ ఉంటుంది. సో వన్స్ బ్లైండ్స్ ఫిట్ చేస్తే, అదే పర్టికులర్గా రోలర్ బ్లైండ్స్ ఫిట్ చేస్తే ఏమొస్తుందంటే దీని బ్యాక్ సైడ్ ఫోమ్ కోటింగ్ అని వస్తుంది, ఒకటి ఫోమ్ కోటింగ్ అని వస్తుంది, చాలా స్మూత్గా ఉంటుంది లేయరు. సో ఆ లేయర్ ఏం చేస్తుందంటే బయట నుంచి వచ్చే ఏదైతే ఎండ కానీ లేకపోతే ఏదైతే వస్తుందో ఆ టెంపరేచర్ని కంట్రోల్ చేస్తుంది. మనకి ఎంత కావాలో అంతే ఆ ఏసీని రన్ అయ్యేలాగా చేస్తుంది. దాని ద్వారా ఏమవుతుందంటే కరెంట్ తక్కువ వస్తుంది, మనకి కరెంట్ బిల్ తక్కువ వస్తుంది. అట్ ద సేమ్ టైం రూమ్ టెంపరేచర్ కూడా మనకి కంట్రోల్ చేస్తుంది. అండ్ బేసిక్ రీజనల్ ఎకానమీ రేంజ్లో మనకి రేట్లో దొరికేస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికేమో దీంట్లోనే రోలర్ బ్లైండ్స్ అనే కస్టమైజ్డ్ ఉంటుంది. లైక్ ఇప్పుడు మీ ఇంట్లో మీ పిల్లలు ఉంటారు, చిన్న పిల్లలు ఉంటారు, మనం వాళ్ళ మీద ముద్దుగా ఏదన్నా ఒక ఫోటో వేద్దాము అనుకున్నప్పుడు వాళ్ళు ఏ ఫోటో ఇచ్చినా కూడా వాళ్ళకి ఎలా కావాలంటే అలాగా మనం యాడ్ చేసి బ్లైండ్స్ని ప్రింట్ చేసి ఇవ్వగలుగుతాం. సో దాంట్లో కూడా ఒక రోలర్ బ్లైండ్స్ అనే కాకుండా అన్ని బ్లైండ్స్ కూడా చేసి ఇవ్వచ్చు. అండ్ సెకండ్ వన్ జీబ్రా బ్లైండ్స్ అని ఉన్నవి. సో అదేంటంటే 2 layers వస్తుంది. 2 layers ఏంటంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు జనరల్గా రోలర్ బ్లైండ్ అనేది వెంటిలేషన్ కావాలంటే కంప్లీట్గా పైకి తీసుకోవాలి, అదర్వైజ్ వెంటిలేషన్ వద్దనుకుంటే కిందకి డ్రాప్ చేసుకోవాలి. బట్ జీబ్రా బ్లైండ్ అలా కాదు, మనకి కంప్లీట్గా కిందే ఉంటుంది. జస్ట్ 2 inches పైకి లాగితే ఈ 2 layers ఉండటం వలన ఎక్కడ సన్లైట్ కావాలో అక్కడే కొంచెం పైకి అనుకుంటే సన్లైట్ వస్తుంది, అదర్వైజ్ మనం కొంచెం క్లోజ్ చేసుకుంటే క్లోజ్ అయిపోతుంది. సో దాంట్లో ఉన్న బెనిఫిట్ అలా ఉంటుంది. అండ్ థర్డ్ వన్ వచ్చేసరికి రోమన్ బ్లైండ్స్. ఇది కంప్లీట్గా రెసిడెన్షియల్ అండి, అంటే ఎక్కువ డూప్లెక్స్ లగ్జరీ ఫ్లాట్స్ ఉన్న వాళ్ళు ఎక్కువ వాడతారు. ఈ రోమన్ బ్లైండ్స్ అనేది ఏంటంటే సేమ్ లైక్ రోలర్ బ్లైండ్ లాగే పైకి కిందకి ఆపరేట్ చేస్తుంటాం. బట్ ఎండ్ ఆఫ్ ది డే ఏమవుతుందంటే అది ఎండింగ్లో కొంచెం ఒక కుర్చీలాగా ఆగిపోయి ఉంటుంది అన్నమాట. అదొక రకమైన డిజైన్ అది. బట్ ఇది మన క్యాట్లాగ్స్ ఏదైతే కటన్ ఫ్యాబ్రిక్ ఉంటుందో అదే ఫ్యాబ్రిక్తో మనం తయారు చేసుకోవచ్చు ఈ మోడలు. సో అండ్ కమింగ్ టు థర్డ్ ప్రోడక్ట్, వాల్ పేపర్స్. సో మీ అందరికీ తెలుసు వాల్పేపర్స్ ఆల్మోస్ట్ 15 years నుంచి మార్కెట్ని హల్చల్ చేసింది. రైట్ను కొంచెం డౌన్ అయింది. బట్ వాల్పేపర్లో మా దగ్గర వచ్చేసరికి కస్టమైజ్డ్ వాల్పేపర్స్ ఉంటాయి అండ్ నార్మల్ వాల్పేపర్స్ అండ్ ఇంపోర్టెడ్ వాల్పేపర్స్ ఉంటాయి. సో ఇంపోర్టెడ్ వాల్పేపర్కి అండ్ కస్టమైజ్డ్ వాల్పేపర్ లైక్ ఇప్పుడు దాకా చెప్పిన అన్నింటిలోనూ కస్టమైజ్డ్ ఉంటుంది. బట్ అగైన్ ఇది కూడా అంతే, మనకి ఏ కలర్స్ కావాలంటే ఆ కలర్స్ని మనం ప్రింట్ చేసుకోవచ్చు. సేమ్ మన కబోర్డ్ కలర్ని యాప్ చేసుకునేలాగా మనం ప్రింట్ చేసి చేయించుకోవచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం నార్మల్ వాల్పేపర్, ఇంపోర్టెడ్ వాల్పేపర్. సో మనకి బేసిక్ రేంజ్ 1500 దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి అరౌండ్ 6000 7000 వరకు ఆ రేంజ్ ఉంటుంది. బట్ వాల్పేపర్ ఎందుకు వాడాలి, చాలామందికి వాల్పేపర్ వేస్తే చినిగిపోతుంది, దానివల్ల ఏం బెనిఫిట్, కొంచెం మాస్ లుక్ ఉండదని చాలామంది అనుకుంటారు. బట్ నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి మీకు. వాల్పేపర్స్ ఎందుకు వేయాలి అంటే జనరల్గా మనం
ప్రతి ఒక్కళ్ళు పెయింట్ అనేది ఇయర్స్ నుంచి ఉన్నది, మనకున్నది. ప్రతి ఒక్కళ్ళు పెయింట్ మ్యాండేటరీగా వేసుకుంటాం, వితౌట్ పెయింట్ ఇల్లు ఉండదు. కాబట్టి పెయింట్స్లో ఇన్ కేస్ మన ఇంట్లో ఒక ఏదైనా శుభకార్యం వచ్చింది, మన ఇంట్లో పెయింట్ అంతా మార్చుకోవాలనుకుంటాం. మనం ఖచ్చితంగా ఇంట్లో శుభకార్యం వస్తే అట్లీస్ట్ ఏదో ఒక చిన్న చేంజ్ చేయాలనుకుంటాం. బట్ దానికి ఏం కావాలి? పెయింటర్ వస్తాడు, పేపర్ కొడతాడు, దుమ్ము పడుతుంది, మన ఇంట్లో ఉన్న ఆల్ థింగ్స్ అన్ని కూడా వాటిని కవర్ చేసుకోవాలి. మనం తిరగడానికి, తినడానికి అన్నిటికీ కూడా మెయింటెనెన్స్కి బిగ్ ఇష్యూ అయిపోతుంది. సో వెరీ డిఫికల్ట్. బట్ వాల్ పేపర్ వస్తే ఏంటంటే జస్ట్ మీరు లంచ్ చేస్తూ ఉంటారు, పక్కన వర్కర్ వస్తాడు, ఒక 5 minutesలోనే పేపర్ తీస్తాడు, ఒక ½ hourలో పేపర్ వేస్తాడు, వెళ్ళిపోతారు. దెర్ ఈజ్ నో మెయింటెనెన్స్, జీరో మెయింటెనెన్స్. సో అంటే నేను ఫైనల్గా మీకు చెప్పేది ఏంటంటే వాల్ పేపరు పెయింట్స్ కన్నా బెటర్, బట్ పెయింట్ సూపర్, అది కూడా మంచిగానే ఉంటుంది. కాబట్టి బట్ వాల్ పేపర్ ఏంటంటే ఎక్కడ ఎంతవరకు మనం హైలైట్ చేసుకోగలుగుతాము, ఎక్కడైతే హైలైట్ చేసుకుంటే బాగుంటుంది, స్పెసిఫిక్గా అక్కడ వేసుకుంటేనే బాగుంటుంది. బట్ పెయింట్ అనేది మనం ఇల్లంతా వేసుకుంటాం, సో అది మ్యాండేటరీ. బట్ వాల్ పేపర్ పర్టికులర్గా ఫర్ హైలైట్ పర్పస్, బెడ్రూమ్లో ఒక చోట, కిచెన్లో ఒక చోట, హాల్లో ఒక చోట, సోఫా బ్యాక్ సైడ్, అట్లా మనకు ఎక్కడికి ఎలా కావాలో అలాగా మనం చేసుకోవచ్చు. సో దానికి వాల్ పేపర్ యూజ్ చేస్తాం. అండ్ కమింగ్ టు 4th ప్రోడక్ట్, వుడెన్ ఫ్లోరింగ్. వుడెన్ ఫ్లోరింగ్ నాకు తెలిసి ఇక్కడ ఉన్న వాళ్ళు ఆల్మోస్ట్ 50% మెంబర్స్ వుడెన్ ఫ్లోరింగ్ యూజ్ చేస్తున్నారు. సో వుడెన్ ఫ్లోరింగ్ అండ్ వినైల్ ఫ్లోరింగ్, జిమ్ ఫ్లోరింగ్ అండ్ కార్పెట్. ఆల్రెడీ మీరు కూర్చున్న కింద ఆల్రెడీ కార్పెట్ ఫ్లోర్ ఉంది. సో ఇవన్నీ కూడా మనం డీల్ చేస్తాము. సో వుడెన్ ఫ్లోరింగ్, సో దీనివల్ల బెనిఫిట్స్ ఏంటి, దీన్ని అసలు ఎందుకు వాడాలి, వాడపోతే ఏమవుతుంది, సో అవి చిన్న బ్రీఫ్ చేస్తాను దాని గురించి. సో వుడెన్ ఫ్లోరింగ్ అసలు జనరల్గా చాలా మంది లగ్జరీ కోసం యూజ్ చేస్తాం. ఎస్, మన ఫారిన్ కంట్రీస్ వెళ్ళినప్పుడు అక్కడ అంతా వుడెన్ ఫ్లోరింగే వాడతారు. బికాజ్ ఎందుకంటే వాళ్ళకి అక్కడ ఎక్కువ ఆ క్లైమేట్ కూల్గా ఉంటుంది, అందుకే ఎక్కువ వుడెన్ ఫ్లోరింగ్ వాడతారు. అక్కడ వాళ్ళకున్న క్లైమేట్ సిచ్యువేషన్ బట్టి వాళ్ళు వాడతారు. కానీ అక్కడ మనం సరదాగా చూడడానికి టూర్కి వెళ్ళినప్పుడు అది లగ్జరీగా అనిపిస్తుంది, దాన్ని ఇక్కడికి వచ్చి మనం ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటాం. బట్ అది రాంగ్ అండి. యాక్చువల్గా అట్లా చాలా మంది చేస్తారు కాబట్టి దాని బెనిఫిట్ చెప్తాం మీకు. వుడెన్ ఫ్లోరింగ్ లుక్ వైజ్గా బాగుంటుంది అండ్ అట్ ద సేమ్ టైమ్ ఇనిషియల్ లుక్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ మార్బుల్ వేసి ఉంది, వీళ్ళకి ఏదో ఈవెంట్ ఉంది, ఏదో సీఎం మీటింగ్ ఉంది, ఇక్కడ ఏదో సంథింగ్ డిఫరెంట్గా అది చేయాలి, ఏం చేయలేరు. ఇక్కడ వేస్తే కార్పెట్ వేయాలి, కార్పెట్ కామన్ అయిపోతుంది. లగ్జరీగా ఉండాలంటే వుడెన్ ఫ్లోరింగ్ వేస్తారు. వుడెన్ ఫ్లోరింగ్ ఎలా వేయచ్చు, దీనికి ఏం సిమెంట్ వద్ద అవసరం లేదు, గమ్ వద్ద అవసరం లేదు, ఏం చేయవసరం లేదు. జస్ట్ ఇంటర్లాకింగ్ సిస్టమ్ వస్తుంది ప్లాంక్స్కి. ఇవాళ ఈవెంట్ ఉంది, ఇప్పుడు వేసుకోవచ్చు, మళ్ళీ రాత్రికి 30-40 minutesలో రిమూవ్ చేసేయచ్చు. సో ఈజీ టు ఇన్స్టాల్ అండ్ ఈజీ టు రిమూవ్ అండ్ అట్ ద సేమ్ టైం మంచి లుక్ వస్తుంది, మంచి లగ్జరీగా ఉంటుంది. సో దాంట్లో అదొకటి. అండ్ మోస్ట్ ఆఫ్ ది మీకు గమనించి ఉంటారు, మ్యాక్సిమం హాస్పిటల్స్లో విఐపి రూమ్స్లో కానీ వాటిలో కానీ వుడెన్ ఫ్లోరింగ్ ఉంటుంది. బికాజ్ మెడికల్ కండిషన్ కూడా దీన్ని ఎక్కువ యూజ్ చేస్తారు. ఎందుకంటే మనకు ఆ పైన ఉండే వుడ్, చాలా మంది అనుకుంటారు అది వుడ్ కాదు కదా, ఆర్టిఫిషియల్గా తయారు చేస్తారు. నో, అది మనకి ఏదైతే టింబర్ దగ్గర అది కట్ చేసినప్పుడు వచ్చే డస్ట్ ఏదైతే ఆ క్రషర్ ఏదో వస్తుందో దాంతోనే తయారు చేస్తారండి. అది చాలా మందికి తెలియదు, బట్ దాంతోనే తయారు చేస్తారు. అది దానివల్ల ఏమవుతుందంటే ఇప్పుడు సమ్మర్ తర్వాత వచ్చేసరికి ఇప్పుడు మనకు ఆల్రెడీ చలికాలం రన్నింగ్లో ఉంది. మనకి ఈ టైంలో ఏం చేస్తారంటే క్లైమేట్ వైజ్గా దాన్ని సిచ్యువేషన్ మార్చుకుంటుంది. అంటే మనం ఇక్కడ నడుస్తుంటే కూల్గా ఉంటుంది, వితౌట్ చెప్పులు నడిచేప్పుడు కూల్గా ఉంటుంది, బట్ బయటికి వెళ్తే కొంచెం వేడిగా ఉంటుంది. ఇక్కడ వుడెన్ ఫ్లోరింగ్ ఏంటంటే బయట కూల్గా ఉంటే ఇక్కడ వేడిగా ఉంటుంది, క్లైమేట్ని డిఫరెంట్ చేస్తుంది, దాన్ని మార్చుకుంటూ ఉంటుంది. అంటే మనకి ఎలా కావాలో అలాగా తను మాడ్యూల్ చేసుకుంటూ వెళ్తుంది. బికాజ్ అదే ఆ న్యాచురల్కి ఉన్న గొప్ప లక్షణం అది. అండ్ నెక్స్ట్ అసలుకి వుడెన్ ఫ్లోరింగ్ తడిస్తే ఏమన్నా అవుతుందా? ఎస్, తడిస్తే పాడవుతుంది. ఏది పాడవుతుంది, ఎందుకు పాడవుతుందో చెప్తాను. సో వుడెన్ ఫ్లోరింగ్ అసలుకి ఏంటంటే జనరల్గా వేసేటప్పుడు చాలా మంది తెలుసో తెలియకో డైరెక్ట్గా వస్తారు, ఎట్లయితే కింద ఉంటుందో సర్ఫేస్ ఉందో అలాగా చేస్తాం. బట్ అలా కాదండి, కింద 1 mm థిక్నెస్ పాలిథిన్ కవర్ వేస్తాము, వేసి దాని మీద 2 mm ఫోమ్ వేసి దాని మీద లేయర్ చేస్తాం. బికాస్ ఎందుకంటే ఈ ఫోమ్ అనేది మనం నడిచేటప్పుడు ఫీల్ కోసం ఆ టక్ 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 అని సౌండ్ వస్తుంది. అండ్ మనకు ఆ మూమెంట్ మేబీ మీరు గమనించుకోవచ్చు కానీ బట్ మేము అది ఫీల్ చేస్తూ ఉంటాం, రెగ్యులర్గా వాడతాం కాబట్టి అది మూమెంట్ ఇస్తుంది మనకి. మనం పుట్టి ఇలా నడిచేటప్పుడు ఏంటంటే పాదాలు ఇలాగా జంప్ చేసినట్టు అనిపిస్తుంది. దానివల్ల కూడా ఒక చిన్న బెనిఫిట్ ఉంది, లాస్ట్లో చెప్తాను. సో అట్లా వేయటం వల్ల ఏమవుతుంది, కింద మనము రెగ్యులర్గా పైప్ లైన్స్ కానీ వాటర్ పైప్ లైన్స్ కానీ ఇవన్నీ కూడా యూజ్ చేస్తూ ఉంటాం. ఎక్కడన్నా లీక్ అయితే పాడవకుండా ఉండటం కోసం 100% సేఫ్టీగా ఉండడం కోసం వుడెన్ ఫ్లోరింగ్కి కింద పాలిథిన్ కవరు ఫోమ్ యూజ్ చేసి దాని మీద ఇంట్లాగి. ఎస్, కింద వస్తే ఇవి ఉన్నాయి కాబట్టి పైన పడితే ఏంటి అన్నది, పైన దీనికి ఒక లేయర్ ఉంటుందండి. అది కూడా జస్ట్ లైక్ ఏ పాలిథిన్ లాంటి ఒక లేయర్ దాన్ని లామినేట్ చేస్తారు. దానివల్ల దానిపైన నీళ్లు పడినా కూడా 48 hours 100% గ్యారెంటీ. 48 hours అట్లీస్ట్ ఒక 6 feet హైట్ నీళ్లు స్టోర్ అయ్యి ఉన్న నీటిలో కూడా వుడెన్ ఫ్లోరింగ్ వేసినా కూడా నథింగ్ హ్యాపెన్. సో దానివల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. అట్ ద సేమ్ టైం ప్రొడక్ట్ కూడా చాలా వర్తబుల్ ప్రొడక్ట్. సో ఇవాళ ఇప్పుడు ప్రతి ఇంట్లో వుడెన్ ఫ్లోరింగ్ డైలీ, నేనే
కనీసం వీక్లీ ఒక 6,000 స్క్వేర్ ఫీట్ నేను ఇన్స్టాల్ చేస్తాను విజయవాడ, ఓన్లీ విజయవాడలోనే. 6,000 స్క్వేర్ ఫీట్ అంటే మనం ఒకసారి ఆలోచించవచ్చు. మాక్సిమం మన బెడ్రూమ్ సైజు 200, 300, 400 మాక్సిమం అంతే. అట్లా నేను 15-20 ఇళ్ళు ఎవ్రీ వీక్ చేస్తున్నాను. అంటే దానికి అంతా ఇవాళ డాక్టర్స్ మెడికల్గా మనకి ఫిజియోథెరపీ చేసేవాళ్ళు కానీ వీళ్ళని మనం అడిగితే చెప్తారండి ఇది ఎందుకు బెనిఫిట్ అని. చాలా మందికి మెట్లెక్కేటప్పుడు వీటి మీద నీ పెయిన్స్ వస్తూ ఉంటాయి, మనకి అరికాళ్ళు మంటలు వస్తూ ఉంటాయి. ఒకసారి ట్రై చేయండి. అరికాళ్ళు మంటలు ఉన్న వాళ్ళు కానీ షుగర్ డయాబెటిక్ ఉన్న వాళ్ళకి జనరల్గా మంటలు వస్తూ ఉంటాయి. వుడెన్ ఫ్లోరింగ్ మీద మోకాళ్ళ నొప్పులు కానీ లేకపోతే అరికాళ్ళ మంటలు ఉన్నవాళ్ళు వుడెన్ ఫ్లోరింగ్ మీద ఒక 1 వీక్ కానీ 10 డేస్ కానీ దాన్ని యూజ్ చేసి చూడండి, ఎవరైనా తెలిసిన ఇంట్లో కానీ ఎక్కడన్నా. డెఫినెట్గా మీకు ఆ రిజల్ట్ తెలుస్తుంది. 100% అంటే 100% అది తగ్గుతుందని నేను చెప్పను, కానీ 50% అట్లీస్ట్ అది సేఫ్ జోన్లో చేస్తుంది అది. సో ఆ బెనిఫిట్ ఒకటి ఉంది. అండ్ మనం జనరల్గా వుడెన్ ఫ్లోరింగ్ ఏం చేస్తామంటే స్టేర్ కేస్కి వేసుకుంటాం. చాలా మంది స్టేర్ కేస్కి వేస్తారు, కొంతమంది దాన్ని షో కోసం వేస్తారు, కొంతమంది దాని హెల్త్ కోసం వేస్తారు. మనం ఎక్కేటప్పుడు పైకి హార్డ్గా ఉంటే అదేమవుతుందంటే మనకి ఈ నీ పెయిన్స్ అట్ ద సేమ్ టైము మన కింద అరికాలు పాదము చాలా అంటే ఏజ్ వాళ్ళు ఉంటారు మన ఇంట్లో, సో అది ఫిజికల్గా ప్రాబ్లం అవుతుందని చెప్పేసి స్కిడ్ అవుతారని వుడెన్ ఫ్లోరింగ్ వేస్తారు, ఎలాంటి పెయిన్స్ రాకుండా ఉండడం కోసం. అండ్ జిమ్ ఫ్లోరింగ్ ఉందండి. సో జిమ్ ఫ్లోరింగ్ నుంచి రెగ్యులర్గా అందరూ తెలిసిందే. అండ్ వర్టికల్ గార్డెనింగ్ అండ్ ఆర్టిఫిషియల్ గ్రాస్. సో అందరూ తెలిసిందే వర్టికల్ గార్డెనింగ్. ఇవాళ మనకి ఉన్న సిచ్యువేషన్లో మనం ఏ గోడ మీద కూడా గార్డెన్ పెంచుకునే స్కోప్ లేదు, బికాజ్ మనం మెయింటైన్ చేయలేము. అట్ ద సేమ్ టైం అంత గార్డెన్ మెయింటైన్ చేయాలంటే ఇట్ విల్ టేక్ సమ్ టైమ్, ఇయర్స్ ఆఫ్ టైం, బికాజ్ అంత బ్యూటిఫుల్గా రావాలంటే. అదే ఆర్టిఫిషియల్గా ఇవాళ అన్ని రకాలుగా ఆర్టిఫిషియల్లో ఫ్లవర్స్ అన్నీ వచ్చేసినాయి. మనకి ఎలా కావాలంటే అలా డిజైన్ చేసుకోవచ్చు. ఈవెన్ టెర్రస్ గార్డెనింగ్ కానీ లేకపోతే కింద వాల్స్ కానీ ఎలివేషన్స్ కానీ ఎలా కావాలంటే అలాగా మనం న్యాచురల్ లుక్ని తీసుకురాగలుగుతాము. ఈజీ మెయింటెనెన్స్. చాలామంది డస్ట్ పడింది కదా మెయింటైన్ చేయలేము. నథింగ్ అండి, ఎలా వచ్చేది అలాగే వెళ్తుంది, వచ్చింది పోక మనదు. సో అట్లాగా జీరో మెయింటెనెన్స్ అవుతుంది. అండ్ ఆర్టిఫిషియల్ గార్డెన్ ఏంటంటే జనరల్గా మనకి టెర్రస్ గార్డెనింగ్ కానీ యూజ్ చేస్తూ ఉంటాం. టెర్రస్ కానీ లేకపోతే పాత్వేస్ కానీ లేకపోతే స్పోర్ట్స్కి కానీ మనకి ఇప్పుడు నెట్స్ వచ్చినాయి, క్రికెట్ ఆడుతున్నారు, సో వాటిలో ఆడేదానికి కానీ సో రెగ్యులర్గా ఇది కూడా మనం చేస్తూ ఉంటాం. సో కొరియన్ టాప్ ఇక్కడ ఉన్న వాళ్ళు చాలామంది నాకు తెలిసి కొంతమంది తెలుసు, కొంతమంది తెలియపోవచ్చు. కొరియన్ టాప్. సో కొరియన్ టాప్ వస్తుంది ఏంటంటే సాలిడ్ సర్ఫేస్ అంటారు జనరల్గా, మనకి గూగుల్లో వాటి కొడితే సాలిడ్ సర్ఫేస్ అని వస్తుంది. ఈ సాలిడ్ సర్ఫేస్ అనేది మనం రెగ్యులర్గా యూజ్ చేసేది కిచెన్స్ అంటే టాప్స్. ఇట్స్ కైండ్ ఆఫ్ లామినేట్ ప్రోడక్ట్ ఇది. సో ఎక్కువ ప్రిఫర్ చేసేది హాస్పిటల్స్, కిచెన్స్, కమర్షియల్ స్పేస్ ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉంటాము. బికాజ్ ఎందుకు అంటే మన ఇంట్లో ఉన్న గ్రానైట్ మీద కానీ లేకపోతే వైట్ కలర్ ఇప్పుడు పాలిగ్రానైట్ కానీ ఇవన్నీ వేస్తున్నారు కదా, దాని మీద మనం ఏమన్నా వెజిటేబుల్ కట్ చేయొచ్చా? గూగుల్లో సెర్చ్ చేయండి, నో, కట్ చేయకూడదు. ఈవెన్ దాని మీద కట్ చేసిన ప్రోడక్ట్ని కూడా మనం తినకూడదు, అది ఒక పాయిజన్తో సమానం. బట్ కొరియన్ టాప్ మీద కట్ చేసుకోవచ్చు, భోజనం చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు, నథింగ్, జీరో బ్యాక్టీరియా. సో ఎవరైనా డాక్టర్ని సంప్రదించవచ్చు, ఎవరైనా గూగుల్లో సెర్చ్ చేసి ఈవెన్ ఇప్పుడైనా సరే జీరో బ్యాక్టీరియా. సో ఇప్పుడు నవోటల్ ఉంది, ఈవెన్ నవోటల్ కానీ నాగార్జున హాస్పిటల్స్ కానీ టైమ్స్ హాస్పిటల్ కానీ మై బేబీ హాస్పిటల్ కానీ లేకపోతే హాస్పిటల్స్ కానీ ఇవన్నిటి కూడా అండ్ రీసెంట్గా రెయిన్బో హాస్పిటల్స్ కూడా మనమే సప్లై చేసి ఉన్నాం. సో ఈ కొరియన్ టాప్ వల్ల అన్ని బెనిఫిట్స్ ఉంటాయి. సో కిచెన్ మీద వేసుకోవచ్చు. అంటే గ్రానైట్ వేస్తే జాయింట్ కనిపిస్తుంది, అంత అందంగా ఉండకపోవచ్చు. బట్ కొరియన్ టాప్ ఏంటంటే ఎక్కడ జాయింట్ కనిపించదు, మనకి మొత్తం ఒకటే పీస్లా కనిపిస్తూ ఉంటుంది అంటే లగ్జరీ లుక్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ లిసన్. సార్ మా ఆఫీస్ వస్తేకి రమేష్ హాస్పిటల్ రోడ్ ఐటీ కాలేజ్ దాటంగానే స్పా కాలేజ్ ఉంటుంది, దానికి ఆపోజిట్ ఉంటుంది కాసాడి కార్సు. సో నాకు కావాల్సిన కనెక్షన్స్ అండి, నాకు డైరెక్ట్ క్లయింట్ ఇవ్వమని నేను అడగను. బట్ నాకు కావాల్సింది మీ సర్కిల్లోనే మీ దగ్గర మీ బిజినెస్లో చేసే పెయింటర్స్, కార్పెంటర్ మేస్త్రులు, వడ్రింగ్ మేస్త్రులు, ఇంజనీర్లు, ఆర్కిటెక్ట్స్, మన ఇంటీరియర్ కాంట్రాక్టర్స్, లేకపోతే చిన్న కాంట్రాక్టర్స్, సివిల్ ఇంజనీరింగ్ కాంట్రాక్టులు చేసుకునే వాళ్ళు. సో మీకు తెలిసిన వీళ్ళని కనెక్ట్ చేయండి. నాకు డైరెక్ట్ క్లయింట్ కనెక్ట్ చేయమని నేను రిక్వెస్ట్ చేయట్లేదు. ఇక్కడ వీళ్ళని కనెక్ట్ చేస్తే నాకు లైఫ్ లాంగ్ బిజినెస్ ఇస్తారు వాళ్ళు, వాళ్ళతో ర్యాపో మెయింటైన్ చేస్తే. బట్ క్లయింట్ ఇస్తే వన్ షాట్ అక్కడే అయిపోతుంది. బట్ నాకు వీళ్ళు కనెక్ట్ చేయండి. మీకు తెలిసిన సర్కిల్ ఖచ్చితంగా అందరూ దేశం వాళ్ళు ఉంటారు. సో వాళ్ళు కనెక్ట్ చేస్తే డెఫినెట్గా నేను మంచి బిజినెస్ చేసుకోగలుగుతాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.